Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ దేవస్థానంలో అనేక రకాల స్కాములు జరుగుతున్నాయంటూ గతంలో కొన్ని కార్యక్రమాలు చేసాం. దాని వరుస కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ దేవస్థానంలో ఉత్సవాల పేరిట జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో మనం చూద్దాం. ఇది పెద్ద స్కామ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా రాష్ట్ర దేవాదాయ శాఖలో అటు జోన్ 1, జోన్ 2 రెండు జోన్లో ఉన్నటువంటి 6A ఇన్స్టిట్యూషన్లు అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో ఉన్నటువంటి దేవస్థానాలు కనుక మనం పరిశీలించి ఒకసారి చూస్తే సుమారుగా ఒక 100 దేవస్థానాలు ఉన్నాయండి. ఇవన్నీ సుమారుగా 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల లోపు ఆదాయం కలవి. దీనికి కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ పనిచేస్తుంటారు. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళు కాకుండా ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి అధికార పరిధి ఎక్కువ చేస్తూ అసిస్టెంట్ కమిషనర్లు పరిపాలన చేసేటటువంటి దేవస్థానంలో భాగంగా మావుళ్ళమ్మ దేవస్థానం భీమవరం అసిస్టెంట్ కమిషనర్ కేడర్గా చాలా కాలంగా కొనసాగుతోంది. సుమారుగా 2010 నుండి ఇది అసిస్టెంట్ కమిషనర్ కేడర్గానే ఉంది. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే 2010లో ఈ దేవస్థానం ఆదాయం ఎంత వరకు మనం చూస్తున్నాము, సుమారుగా 2025 వచ్చేసరికి కూడా అదే ఆదాయం కనిపిస్తుంది తప్ప మరి ఇక్కడ ఆదాయం అంతా ఏ రకంగా బయట వ్యక్తులు అనధికారికంగా కొల్లగొట్టేస్తున్నారు. వారికి దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి ముఖ్యంగా ఈ దేవాలయంలో పనిచేసినటువంటి అధికారులు ఏ రకంగా సహకరిస్తూ ఈ కొల్లగొట్టేయడానికి సహకరిస్తున్నారనే విషయం మీద ఈరోజు వివరంగా మాట్లాడదాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరము జనవరి నెలలో సుమారు నెలల పాటు భీమవరం మావుళ్ళమ్మ దేవస్థానంలో ఉత్సవాలు నిర్వహిస్తారండి. మరి ఈ సంవత్సరం చూస్తే కనుక 61వ వార్షికోత్సవం అని చెప్తున్నారు. ఇవి గతంలో ఈ వార్షికోత్సవాలకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా. అంటే గత 2 దశాబ్దాల కాలంగా ప్రైవేట్ వ్యక్తులే ఈ దేవస్థానానికి సంబంధించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి దేవాదాయ శాఖలో ఉండే దేవస్థానాల్లో ఉత్సవాలు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించడం ఏంటండి? అంటే ఇక్కడ ఈ కొల్లగొట్టేయడానికి ఒక ప్రత్యేక స్కామ్ ఎలా వేసుకున్నారు దేవాదాయ అధికారులు, ముఖ్యంగా ఈ దేవాలయంలో పనిచేసినటువంటి ఈవోలు అనే దానికి మనం వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే ఈ దేవస్థానానికి ఒక ఆడిట్ అనేది ఉంటుంది. ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత అవుతుంది, అది సద్వినియోగం అవుతుందా లేదా అనే దాని మీద ఆడిట్ విభాగం ప్రతి సంవత్సరము రికార్డులన్నీ తనిఖీ చేస్తూ ఆడిట్ రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తుంది. ఇక్కడ దేవాదాయ శాఖ కాబట్టి ఉన్నతాధికారులు అందులో ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ పరిశీలించి వాటిని డ్రాప్ చేయడం, లేకపోతే అనధికారికంగా ఏదైనా ఒకవేళ ఖర్చులు కనుక చేసినట్టయితే వాటి మీద సర్చార్జ్ ప్రొసీడింగ్స్ విధించడం అనేటటువంటి విధానం ఉండగా అదట ఆడిట్ డిపార్ట్మెంట్ ఇటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా నిర్వర్తించడం లేదని తెలిసిపోతుంది. ఈ మావుళ్ళమ్మ దేవస్థానం భీమవరంలో ఇక్కడ దేవాలయ సంపద ఏదైతే ఉందో అమ్మవారి సంపద, ఈ అమ్మవారికి దుమ్ము పట్టినట్టుగా మొత్తం సంపద అంతా కొలగొట్టేస్తున్నారు. కోట్ల రూపాయలు అంటకి ఇది ఒక స్కామ్ కింద కనిపిస్తోంది. దీనిలో ప్రధాన కారణం ప్రైవేటు వ్యక్తులకి ఉత్సవాలు నిర్వహించడానికి ఉత్సవ అధికారం ఇచ్చాడు. మరి ఎవరికి ఉత్సవ అధికారం ఇస్తున్నారు, ఇవ్వాల్సిన అవసరం ఏమిటి, ఎందుకు ఇస్తున్నారు ఒకసారి చూద్దాం. నిన్న దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రతి సంక్రాంతి పండుగకి ముందు ఈ ఉత్సవాలు మొదలవుతాయి. మరి ఈ సంవత్సరంలో కూడా నిన్నటి నుంచి ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు మొదలు పెట్టడానికి కార్యనిర్వహణాధికారి ఒక ప్రెస్ మీట్ పెడుతూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. నేను ఇప్పుడు మీకు ఆ పోస్టర్ కూడా చూపిస్తాను. దీనికి సంబంధించినటువంటి పోస్టరు విడుదల చేస్తూ మరి 61వ వార్షిక జాతర ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 14 వరకు సుమారుగా 33 రోజుల పాటు జరుగుతాయంటూ విడుదల చేసినటువంటి ఇది పోస్టర్ మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు. అయితే ఇది చాలా పెద్ద పోస్టరు విడుదల చేస్తూ 33 రోజులు జరిగేటటువంటి కార్యక్రమ వివరాలన్నీ కూడా పొందుపరిచేటటువంటి పోస్టర్ ఇది. అంతేకాకుండా దీని మీద ప్రత్యేకంగా బుక్లెట్స్ వేసి ప్రజలకి పంచిపెడుతున్నారు. అయితే ఈ బుక్లెట్స్ ఎవరు వేస్తున్నారు, ఈ పోస్టర్లు ఎవరు ప్రింట్ చేస్తున్నారు, ఈ జాతరకు సంబంధించినటువంటి కలెక్షన్లు డబ్బులు ఎవరు కలెక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి మనం వివరంగా చూద్దాం. ఏ రకంగా అమ్మవారి సొమ్ము డైరెక్ట్గా కొల్లగొట్టేస్తున్నారు, దేవాదాయ అధికారులు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా ఉండడానికి సగం ఇవి వచ్చేటటువంటి డబ్బులు ఏ రకంగా అక్రమంగా పనిచేసుకుంటున్నారనే మీద కూడా అనేక ఆరోపణలు తలెత్తుతున్నాయి.
మరి భీమవరం మావుళ్ళమ్మ 61వ వార్షిక జాతరను ఈ నెల 13 నుంచి 14 తేదీ వరకు, ఫిబ్రవరి 14వ తేదీ వరకు 33 రోజుల పాటు నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం ఉత్సవ కమిటీ దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టుగా కార్యనిర్వహణాధికారి ప్రకటించారు. అంటే చూడండి, కార్యనిర్వహణాధికారి సంయుక్త ఆధ్వర్యం అంట. కారణం ఏంటంటే దేవాదాయ అధికారులు నిర్వహించవలసిన ఉత్సవాల్లో సంయుక్త ఆధ్వర్యం ఏంటండి? మీరు ఎక్కడైనా సరే చూడండి, ఉత్సవాలు దేవాదాయ శాఖ నిర్వహిస్తున్నట్టుగా ఎక్కడ ఏ ఆధారం లేదండి. ఓన్లీ వీళ్ళు నిలబడుతున్నారు, ఉత్సవాలు ప్రైవేట్ వ్యక్తులే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే దీని మీద రామాయణం గోవిందరావు ఉత్సవ కమిటీ అధ్యక్షుడట. ఈయన 13వ తేదీ ఉదయం 5 గంటలకు వర్తక సంఘం అధ్యక్షుడు తోటారపు ఏడుకొండల దంపతులు కలశ స్థాపన పూజలు చేస్తారు. ఎక్కడ ఎండోమెంట్ వాళ్ళు చేయట్లేదు చూడండి, కమిషనర్ ఎండోమెంట్స్, మినిస్టర్ ఎండోమెంట్స్ రావట్లేదు. ఎవరో ఇక్కడ తోటారపు ఏడుకొండల నేను వచ్చి కార్యక్రమాలు మొదలు పెడతాట. మధ్యాహ్నం 1 గంటకు అమ్మవారి గ్రామోత్సవాన్ని పిఎసి చైర్మన్ ఎమ్మెల్యే పొలవర్తి రామాంజనేయులు ప్రారంభిస్తారట. అంటే రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ఈ ఉత్సవాలలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నారనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. మరి సాయంత్రం 4 గంటలకు కొటికలపూడి గోవిందరావు కళావేదికపై ఉత్సవాలు పురపాలక కమిషనర్ రామచంద్రారెడ్డి ప్రారంభిస్తారు. అంటే మున్సిపల్, పోలీస్, అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఇక్కడ దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నప్పటికీ కూడా దేవాదాయ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ కనిపించట్లేదు. అమ్మవారు చూస్తే దేవాదాయ శాఖకు చెందింది, ఆదాయం అంతా చూస్తే అమ్మవారికి రావాలి. ఈ ఆదాయం అంతా ఏమైపోతుందో తెలియదు, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నారో తెలియదు. పైగా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఉత్సవాలు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించడానికి ప్రతి సంవత్సరము దేవాదాయ శాఖ నుంచి మావుళ్ళమ్మ దేవస్థానం నుంచి 15 నుండి 20 లక్షల రూపాయల నిర్వహణకి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు. నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘానికి 15 లక్షల రూపాయలు నుంచి 20 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఉత్సవ నిర్వాహకాన్ని మేము అడుగుతున్నాం, మీరు నిర్వహించలేరా? అసిస్టెంట్ కమిషనర్ అండి, ఈవో నగేష్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు, నిర్వహించే అవసరం లేదా, బాధ్యత లేదా, దక్షత లేదా అని అడుగుతున్నాం. లేకపోతే మీ వల్ల కాకపోతే మీరు వెళ్ళిపోండి. దేవాదాయ కమిషనర్కి ప్రైవేటు వ్యక్తులకి ఈ రకమైనటువంటి ఉత్సవాలు అప్పచెప్పడం చట్టవిరుద్ధం. మాకు రాజకీయ ఒత్తిడి ఉంది, లేకపోతే చాలా కాలంగా ఇదే సాంప్రదాయం పేరు మీద ఇక్కడ కొనసాగిస్తూ ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దేవుడి సొమ్మునంతా నీరుల కూరగాయల వర్తక సంఘం, లేకపోతే ఈ ఎవరైతే కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి ఉత్సవ కమిటీ పేరు మీద ఉన్నటువంటి వ్యక్తులు, నిన్నటి కార్యక్రమంలో మనం చూసాం. ఈ ప్రైవేట్ ఉత్సవ కమిటీ వాళ్ళే 200 కేజీల బంగారం అమ్మవారి పేరు మీద ఆల్రెడీ కలెక్ట్ చేశారు. ఆ బంగారం అంతా ఏమైపోయిందని ప్రశ్నించాం, దానికి సమాధానం లేదు. ఈవోని చూస్తే మీరు వివరాలు అడిగితే కాగితం మీద పెట్టండి, నోటితో చెప్పేది ఏం లేదు, కాగితానికి సమాధానం అని ఆయన మాట్లాడుతున్నాడు. ఏ వివరాలు అడిగినా ఎవరికి ఇవ్వటం లేదు. ఈ ఉత్సవాలకు సంబంధించి కూడా దేవాదాయ కమిషన్ అనుమతి అసలు ఉందా? ప్రైవేటు వ్యక్తులు నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం, అంతేకాకుండా ప్రైవేటు ఉత్సవ కమిటీ వాళ్ళు దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో ఏ రకంగా భాగస్వాములు అవుతారు, అసలు నిర్వహణ అంతా వాళ్లే చేసినట్టుగా మీరు పోస్టర్లో చూడొచ్చు, ఈ పుస్తకాల్లో కూడా చూడొచ్చు అంటూ మేము ప్రశ్నించినప్పటికీ కూడా కార్యనిర్వహణాధికారి నగేష్ సమాధానం చెప్పడం లేదు. దీని మీద గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ ప్రకారం దీని ప్రొవిజన్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కావాలని తరచూ 2-3 సార్లు అడగడం జరిగిందండి. ఏ వివరాలు బయట పెట్టడం లేదు. మరి 15 నుండి 20 లక్షల రూపాయల అనాథరైజ్డ్గా ఉత్సవాలు మీరు నిర్వహించవలసింది పోయి రసీదులు, బిల్లులు ముద్రించి ప్రజల దగ్గర నుండి చందాలు మీరు వసూలు చేయడం పోయి ఆ చందాలకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నటువంటి అన్ని వివరాలు ఆడిట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం ద్వారా ఆడిట్ చేయించడం అనేది పోయి అసలు ఉత్సవాల నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే దీని మీద ప్రతి సంవత్సరం సుమారు 2 నుండి 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఆ వచ్చిన డబ్బులో నిర్వహణకు సంబంధించిన డబ్బు పక్కన పెడితే మిగిలింది ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వీరు దేవస్థానానికి సంబంధించిన అధికారులు సగానికి సగం లంచాలు పనిచేసుకుంటున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయండి. భీమవరం పట్టణం నుండి పదుల సంఖ్యలో మాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. మేము ఎన్నో రకాలుగా ప్రయత్నించి చూసామండి. వివరాలు అడుగుతున్న వివరాలు ఇవ్వటం లేదు. అంతేకాకుండా ఈ రకమైనటువంటి చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం జరుగుతుందని మీరు గతంలోనే కొన్ని కార్యక్రమాలు చేశారు. ఇది తీసుకెళ్లి మేము కార్యనిర్వహణాధికారి అడిగినా కూడా ఏ సమాధానం చెప్పట్లేదు. మా ఇష్టం మేము ఇలాగే ఉంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అమ్మవారి సంపద కొలగొట్టేస్తున్నప్పటికీ కూడా ఉత్సవాలు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించడం ఏంటి, అసలు ప్రైవేట్ వ్యక్తులకు ఆధ్వర్యం ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఈ రకమైన నిర్వహణకు మీరు ఇచ్చిన అనుమతులు ఏంటి అనేది ఏ కాగితం కూడా బయట పెట్టకుండా కేవలం మా సాంప్రదాయం మా ఊళ్ళో ఇంతే, మా ఇష్టమైనట్టు మేము ఇలాగే ఉంటాం అంటూ కూడా మాట్లాడడం అనేది చాలా విచిత్రమైన విషయంగా కనిపిస్తోంది. మరి ఈ బుక్లెట్ కనుక మనం చూసినట్టయితే ఇది ప్రింట్ చేసినటువంటి బుక్లెట్ అండి. ప్రతి సంవత్సరం ఇలాగా బుక్లెట్లు ప్రింట్ చేస్తూనే ఉన్నారు. పోస్టర్లు అయితే వచ్చాయి. అయితే మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఏ రకంగా చేస్తున్నారో వాళ్ళు ఈ పుస్తకంలో చాలా క్లియర్గా రాసుకుంటూ వస్తున్నారు. మీరు ఒకసారి చూడండి. మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవములు
శ్రీ కొటుక్కలపూడి గోవిందరావు కళామండపం నందు జరుగును. భక్తులందరూ పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచిన సినీ, రేడియో, టీవీ మరియు స్టేజ్ నటులు, నర్తకులు, గాయని గాయకులచే హరికథలు, బుర్రకథలు, భరతనాట్యములు, పాట కచేరీలు, సినీ మ్యూజికల్ నైట్స్, నాటకములు జరపబడును. ఈ ఉత్సవంలో అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు, సహాయ సంపత్తులు అందిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు మరియు భీమవరం మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్టీసీ, టెలిఫోన్, ఫైర్, ఎలక్ట్రికల్, పత్రికా విలేకరులకు, డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర సంస్థలకు, ఉత్సవ కమిటీలకు, ఇతర పుర ప్రముఖులకు 50 మందికి ప్రధానికమునకు ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. ఇట్లు నీరుళ్ళు కూరగాయల వర్తక సంఘం. అంటే ఈ బ్రోచర్లు వేసేది, పాంప్లెట్లు వేసేది ఎవరయ్యా అంటే దేవాలయం తరఫున సుమారు 5 నుంచి 10 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సినటువంటి మావుళ్ళమ్మ దేవస్థానం ఆదాయాన్ని అంతా కూడా ఈ ప్రైవేటు వ్యక్తులు ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా 33 రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలకు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతుంది. దానికి భక్తుల దగ్గర నుండి విరాళాలు సేకరించడానికి భీమవరంలో ఉన్నటువంటి అన్ని వీధుల్లోనూ కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి దానికి డివైడర్లు పెట్టి మరీ డబ్బులు కలెక్ట్ చేస్తారు. నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం పేరు మీద, ఈ ఉత్సవ కమిటీ పేరు మీద రసీదులు కూడా ఇస్తున్నారు. మరి దేవస్థానం ఈ డబ్బంతా వాళ్ళు తీసుకుంటున్నట్ట, దేవస్థానానికి ఇస్తున్నట్ట? కోట్ల రూపాయలు వస్తున్నాయండి. సుమారుగా 3 కోట్ల రూపాయలకు విరాళాలు చేస్తున్నట్టుగానే కొంతమంది భక్తులు చెప్తున్నారు. కొన్ని కోట్లలో ఆదాయం వస్తుందంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి దేవస్థానం వాళ్ళే 15-20 లక్షల రూపాయలు నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం వాళ్ళకి ఇస్తున్నట్టుగా కార్యనిర్వహణాధికారులు, దేవస్థానం సిబ్బంది మనకి తెలియజేస్తున్నారు. మేము కమిషనర్ని అడిగాము, కమిషనర్ అనుమతితోటి ఇస్తున్నామంటూ కూడా వాడు కూడబలుకుని మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మరి నిజంగా కమిషనర్ అనుమతి ఉందా, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు పేరు చెప్తూ వాళ్ళు అంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆడిట్ లేకుండా చేసుకోవడం కోసం ఈ సంపద అంతా కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు వీళ్ళు దేవాదాయాధికారులు సగం పనిచేసుకుంటున్నారన్న ఆరోపణలకి సహేతుకమా కాదా అని కార్యనిర్వహణాధికారి నగేష్ని అడుగుతున్నాం. తక్షణం ఈ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు ఆపవలసిన అవసరం ఉంది. ఉత్సవాలకు ముందు ఆల్రెడీ ఒకసారి మాట్లాడడం జరిగింది, కానీ కార్యనిర్వహణాధికారి ఎటువంటి వివరాలు అందించలేదు. గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫీస్ రూల్స్ ప్రకారం సమాచారం అడిగినా సరే ఇవ్వటం లేదు. మరి దీనిలో జరిగేటటువంటి ఇంకా చట్టవిరుద్ధత ఏమిటి? నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం వాళ్ళు ఏ రకంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఖర్చులు పెడుతున్నారు. అమ్మవారి పేరు మీద, మావుళ్ళమ్మ పేరు మీద విరాళాలు సేకరిస్తూ భక్తులకు జవాబుదారీగా ఉంటూ ఆ డబ్బును సద్వినియోగం చేయవలసినటువంటి ఈ నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 2 అరాచకాలు నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ప్రతి సంవత్సరము కొన్ని లక్షల రూపాయలు వీళ్ళు అనాథరైజర్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టేసుకుంటున్నారు. దీనికి ఒక ఆడిట్ లేదు, చట్టబద్ధత లేదు, రూల్ పొజిషన్ లేదు, జీవోల్లో ఏమీ లేవు, వచ్చిందంతో తెలియదు, వెళ్ళిందంతో తెలియదు. కానీ ప్రస్ఫుటంగా వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ ఇష్టారాజ్యంగా సినిమా యాక్టర్స్ అందరినీ పిలిచి లక్షల రూపాయలు వాళ్ళకి బంగారు బహుమానాలు, నక్లెస్లు, గొలుసులని ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా దేవుళ్ళకి చేయవలసినటువంటి సేవలు అంటే దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అమ్మవారికి కానీ, అయ్యవారికి కానీ, స్వామివారికి కానీ పుష్పవాహన సేవ, లేకపోతే అనేక రకాల సేవలు, హనుమంత వాహన సేవ అంటూ సుమారుగా 20-25 రకాల సేవలు ప్రతి సంవత్సరము కూడా అన్ని దేవస్థానాల్లోనూ కూడా జరుగుతుండగా ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి నేను మీకు చెప్తాను. ఇక్కడ ఈ గత సంవత్సరంలో మీరు ప్రకటించారు, ఇక్కడ చూడండి, రాత్రి 7:30 భీమవరం నీరుళ్ళ కూరగాయల పండ్ల వర్తక సంఘం వారిచే ప్రముఖ సినీ నటుడు జేడి చక్రవర్తి గారికి ప్రముఖుల సమక్షంలో సువర్ణ హస్త కంకణంతో జ్ఞాన సన్మానం. ఇక్కడ చూడొచ్చండి, జేడి చక్రవర్తికి సువర్ణ కంకణాలు ఇస్తారట. ఎవడి సొమ్ము అండి? మంది సొమ్ము, దేవుడి సొమ్ము. అంటే దేవుడి సొమ్ముతో సినిమా యాక్టర్లకి సన్మానాలా? ఏంటిది అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము హరికథలు చెప్పడానికి, బుర్రకథలు చెప్పడానికి వీళ్ళని పిలుస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. కానీ అసలు నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం వాళ్ళు, ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్పేదే బుర్రకథ అని మనకి అర్థమైపోతుంది. దేవుడి సొమ్మును దుమ్ము పట్టి చేస్తున్నారు, భీమవరం మావుళ్ళమ్మ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక విరాళాలు ఇచ్చేది ప్రజలు, భక్తులు, దాతలు కలెక్ట్ చేసే దేవుడి పేరు మీద. ఇక్కడ కులాసాలు చూస్తే సినిమా యాక్టర్లకి. జేడి చక్రవర్తికి ఎందుకు సువర్ణ కంకణ సన్మానం చేయాలండి? సమాధానం చెప్పమని మేము నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం వాళ్ళని కూడా గతంలో ప్రశ్నించడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరం మేము ఏదో చేసుకుంటూ వెళ్తామండి, పై సంవత్సరం నుంచి మేమేమి చేయమని వాళ్ళు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరము ఈ రకంగా అనేక రకాలైనటువంటి నిధులు దుర్వినియోగం అవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ జేడి చక్రవర్తికి తీసుకెళ్లి పుష్పవాహనంలో భీమవరంతో ఊరేగించారండి. మీరు వెనకాల ఫోటో కూడా చూడండి, నేను వెనకాల ప్రదర్శిస్తున్నాను. జేడి చక్రవర్తికి సువర్ణ కంకణంతో సన్మానం చేసి ఆయన పుష్పవాహనంతో ఊరంతా ఊరేగిస్తారా?
దేనికండి? జేడి చక్రవర్తి అని దేవుడా? ఆయన ఏమన్నా ఆధ్యాత్మిక ప్రవచనకర్త? ఎవరన్నా స్వామీజీయా? లేకపోతే ఎవరన్నా వేద పండిట్టా? లేకపోతే ఒక మఠాధిపత? హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేటివా? ఏమీ కాదండి. సినిమా యాక్టర్ పీల్చేయడం, ఈ డబ్బులు వాళ్ళకు ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేయడం, అంతే. ఇదొక దుర్మార్గం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సినిమా యాక్టర్ ఆమెను పట్టుకొచ్చేటండి. ఆవిడని పట్టుకొచ్చి ఆవిడకి స్వర్ణ కంకణంతో నెక్లెస్లు చేయించి ఆవిడని తీసుకెళ్ళి పుష్పవాహన సేవ చేసి మళ్ళీ భీమవరం అంతా ఊరేగించారండి. సినిమా అనేది ఆమెనే. జేడి చక్రవర్తి వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు ఏమైనా సమాజానికి సేవ చేసిన వాళ్ళ, ప్రముఖుల, ఆధ్యాత్మికవేత్తల? ఏమీ కాదండి. అంటే ఈ నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం వాళ్ళకి ఎవరితోటైతే సత్సంబంధాలు ఉంటాయో వాళ్ళందరినీ పిలవడం, సువర్ణ కంకణాల పేరు మీద లక్షల లక్షలు వాళ్ళకి దారాదత్తం చేసేస్తూ ఉండడం. తులం బంగారం 70,000 రూపాయలు అమ్ముతోందండి వేళ మార్కెట్లో. ఈ రకంగా సువర్ణ కంఠాభరణాలు చేయిస్తాం, బంగారు నెక్లెస్లు చేయిస్తాం అంటే ఎన్ని స్థలాలు ఎవరికి చేయించి ఇచ్చేస్తున్నారో అర్థం కావట్లేదండి. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? దీనిని ప్రశ్నించవలసిన బాధ్యత ఎవరిది? కార్యనిర్వహణాధికారికి లేదా? 1,50,000 రూపాయల జీతం తీసుకుంటున్నాడండి సుమారుగా. ఇప్పుడు నగేష్ చూస్తే పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ దుర్మార్గం అంతా కూడా గత 10 సంవత్సరాలుగా ఈ దేవస్థానంలో జరుగుతున్నట్టు తెలుస్తూనే ఉంది. అసలు దీనికి ఆద్యుడు, మూలకర్త చక్రధరరావు అని చెప్పి మనం గతంలో చాలా కార్యక్రమాల్లోనే చేయడం జరిగింది. ఆయన చక్రధరరావు కార్యనిర్వహణాధికారిగా చేసిన సందర్భంలోనే ఇక్కడ చూస్తే కనుక కోట్ల రూపాయల ఆడిట్ అభ్యంతరాలు పేరుకుని పోయాయి. అయితే ఆడిట్ అభ్యంతరాల రికార్డు మనం ఒకసారి ఇప్పుడు తీసి చూస్తే కనుక ఈ దేవాలయ ఉత్సవాలకు సంబంధించినటువంటి అసలు ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని కోట్ల విరాళాలు వసూలు చేశారు, ఈ ఆదాయానికి చేసినటువంటి ఖర్చులు ఏంటి, వేయమంటే వివరాలు మళ్ళీ ఆడిటర్ల ముందు ఉంచట్లేదండి. అంటే దీనికి సంబంధించిన లెక్కపత్రం దేవాలయంలో లేదు. పేరు మామూళ్ళమ్మది. కలెక్షన్లు దేవుడి పేరు మీద చేస్తున్నారు. విరాళాలు భక్తులు, దాతలు, ప్రజలు అందరూ కూడా అమ్మవారికి ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే ఖర్చులు ఇలాంటివి. సినిమా నటి ఆమనికి, రంభకి జేడి చక్రవర్తి పట్టుకొచ్చేయడం, ఈ వాళ్ళకి పుష్పవాహన సేవలు, గరుడ వాహన సేవలు చేసి ఊరంతా ఊరేగిస్తూ ఉండడం, దానిలో బాణాసంచా కాల్చడం, వాళ్ళకి మళ్ళీ పోలీసు ఎస్కార్టు, ప్రైవేటు బాడీ గార్డులు, ఏంటండి ఇవన్నీను? దీనిగా ప్రజల దాతలు సొమ్మిచ్చేది. ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ రకమైనటువంటి ఔచిత్యాన్ని ఖచ్చితంగా అరికట్టవలసిన అవసరం ఉండగా సంబంధిత రాజకీయ నాయకుల ప్రమేయంతో అరాచకం కొనసాగిపోతుందని అర్థమవుతోంది. అందువల్ల తక్షణం ప్రైవేటు వ్యక్తులకి ఈ నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం కానివ్వండి, లేకపోతే ఉత్సవ కమిటీ పేరు మీద ఏర్పడేటటువంటి మరొక వ్యక్తులు కానివ్వండి, ఈ భీమవరంలో కనుక మనం చూస్తే ఒక పక్కన అటు గురుపూడి సోమారామం కానివ్వండి, మావుళ్ళమ్మ దేవస్థానం కానివ్వండి, ఏ దేవస్థానానికి వెళ్ళినప్పటికీ కూడా అన్నదానం కమిటీ పేరు మీద, ఉత్సవ కమిటీ పేరు మీద, వర్తక సంఘాల పేరు మీద వెళ్ళిపోయి రసీదులు ముద్రించేసి కోట్ల రూపాయలు అరాచకంగా అక్రమంగా తినేస్తున్నప్పటికీ కూడా ఏ అధికారి, ఏ ఉద్యోగి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రత్యేకంగా భీమవరంలోనే అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ఉంది, సుబ్బారావు ఉన్నారు. అంతేకాకుండా వర్ధనుడి వెంకటేశ్వరరావు ఇన్స్పెక్టర్ ఉన్నారు. మరి వాళ్ళిద్దరూ కూడా ఉండి ఏం ఓడబోడుస్తున్నారో కూడా ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరూ లోకల్గా ఉంటారండి. ఇంత అరాచకం జరిగిపోతుందని తెలిసినప్పటికీ ప్రైవేటు వ్యక్తులు దేవాలయం పేరు మీద కోట్ల రూపాయలు విరాళాలు వసూలు చేస్తూ ఎంత ఖర్చు దేనికి పెడుతున్నారనే లెక్కలు చెప్పకుండా ఉత్సవాలు వాళ్ళకే చేయడానికి దేవాదాయ శాఖ అధికారం వాళ్ళకి ఎందుకు ఇస్తుందనే ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం దేవాదాయ కమిషనర్ సమాధానం చెప్పాలి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ నిర్వహణ కార్యక్రమాన్ని కట్టడి చేస్తూ మీరే ఒకసారి ఆలోచించండి. గత 10 సంవత్సరాలుగా కూడా మావుళ్ళమ్మ దేవస్థానం 5 కోట్ల రూపాయల ఆదాయమే చూపిస్తూ వస్తున్నప్పుడు ఉత్సవాలకి 3 కోట్ల రూపాయల విరాళాలు ఆదాయం వస్తుందని భక్తులు ఆరోపిస్తున్న విధంగా మనం చూస్తే కనుక ఈ దేవస్థానం ఇప్పటికి సుమారుగా 20 కోట్ల రూపాయల ఆదాయానికి వచ్చి ఉండాలండి. అది పోయింది. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా ఒకే ఆదాయాన్ని చూపించడం, ఆడిటర్ దృష్టిలో ఏ విషయం పెట్టకపోవడం అనేటటువంటి విషయాలన్నీ కూడా ఖండించదగినటువంటి విషయాలు ఉండగా ఈ కార్యనిర్వహణాధికారి నగేష్కి చీమ కొట్టినట్టు కూడా లేదండి. మా ఇష్టం మేము ఎలాగే ఉంటాం, ఎవడేం చేసుకుంటాడో చేసుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇష్టారాజ్యంగా ఖర్చులు పెట్టేస్తున్నారండి. అందువల్ల భీమవరంలో వెలిసినటువంటి గ్రామదేవత మావుళ్ళమ్మ సొమ్ముకు దుమ్ము పట్టేసిందండి. ఈ కార్యనిర్వహణాధికారి ఈ రకంగా ప్రైవేటు వ్యక్తులకి ఉత్సవ నిర్వహణ దారాదత్తం చేయడం అనే విషయాన్ని కూడా ఖండించాల్సినటువంటి విషయం. ఈ విషయాన్ని భక్తులు, దాతలు, ప్రజలు, ముఖ్యంగా భీమవరంలో ఉండేటటువంటి పౌరులందరూ గమనించవలసినటువంటి ఉండగా, అంతేకాకుండా ఇది కమిషనర్ కంట్రోల్లో ఉన్నటువంటి టెంపుల్ కాబట్టి ఈ ఉత్సవం ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని రక్షించవలసిన బాధ్యత కూడా దేవాదాయ కమిషనర్కి ఉంది. తక్షణం నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం వాళ్ళకి, ప్రైవేటు ఉత్సవ కమిటీ వాళ్ళకి నిర్వహణకు బాధ్యత అప్పచెప్పడాన్ని రద్దు చేయవలసినటువంటి అవసరం తక్షణం ఉంది. దేవాలయ సంపదని కాపాడవలసిన అవసరం కూడా ఉంది. ఈ రకమైనటువంటి
అరాచకాలు అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీరు వెనకాల స్క్రీన్ మీద చూడొచ్చు. తక్షణం ఈ అరాచకానికి పులి స్టాప్ పెట్టవలసిందిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డినే కాకుండా దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ కూడా విజ్ఞప్తి కార్యక్రమ రూపంగా చేస్తున్నాం. ఆ రకంగా కాకుండా ఉన్నట్టయితే కనుక దీని మీద కూడా ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారానే ఈ మావుళ్ళమ్మ అమ్మవారికి భక్తులు, దాతలు, విరాళాలు, ప్రజలు ఇచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి సంపదని కాపాడేటటువంటి ప్రయత్నం మేము ఇప్పటికీ ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టాం. గతంలో 200 కేజీల బంగారం సేకరించారు, వెండి సేకరించారు అంటూ మేము చేసిన కార్యక్రమాల మీద స్పందన బాగా వచ్చింది. అందువల్ల ఆ విషయం మీద కూడా పూర్తి సమాచారం సేకరిస్తూ ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి అనధికారిక ఏర్పాట్లు, ఖర్చులను కూడా ప్రచురించే విధంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ వేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే పూర్తి సమాచారం మా దగ్గర ఉంది. అతి త్వరలో ఈ అన్ని రకాల అరాచకాలను ఆకట్టే ప్రయత్నం అయితే మేము ప్రస్ఫుటంగా చేస్తున్నామని ప్రజలందరికీ ఈ కార్యక్రమ రూపంగా తెలియజేస్తున్నాం. అందువల్ల ముఖ్యంగా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి సంపదను కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగా మేము పౌరులందరినీ, ముఖ్యంగా భీమవరం పౌరులందరినీ ఒకటే కోరుతున్నాం. మీ దగ్గర ఎటువంటి సమాచారాలు ఉన్నప్పటికీ కూడా మాకు అందించే ప్రయత్నం చేయండి. అమ్మవారి సొమ్ము కాపాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దేవాదాయ శాఖ విశృంఖలత్వానికి, ఈ ప్రైవేటు వర్తక సంఘం వాళ్ళ అరాచకాల అక్రమాలకు అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని కూడా మీరు అందరూ గుర్తించవలసిందిగా కోరుతున్నాం. ఇటువంటిదే వివాదాస్పదమైన మరో కార్యక్రమంలో subscribe now and press the bell icon. Never miss an